Hello friends. So welcome to Whole Life channel. This is your Srinivas from Hyderabad. సో ప్రతి గురువారం మనము ఈ హ్యాపీనెస్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో వెల్త్ గురించి ఎవ్రీ సాటర్డే, అలాగే హెల్త్ గురించి ఎవ్రీ ట్యూస్డే ఈ వీడియో ఛానల్ ద్వారా మీకు ఎవ్రీ వీక్ కొత్త కొత్త టాపిక్స్తో మీ ఛానల్లో రిలీజ్ చేస్తాం కదా. సో ఈ వారం మనము హ్యాపీనెస్లో అంటే ఇప్పుడు హ్యాపీనెస్ హ్యాబిట్స్ ఏమేమి ఉన్నాయి, ప్రతి వారం ఒక కొత్త హ్యాబిట్ గురించి చెప్తున్నాను. అయితే అసలు మనం హ్యాపీనెస్నే ఒక హ్యాబిట్గా డెవలప్ చేసుకుంటే ఎలా ఉంటుంది? సో మనం ఎప్పుడు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? సో దీనికి సింపుల్గా బాగా నచ్చింది ఏంటంటే, హౌ టు బీ హ్యాపీ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ఇట్. దాన్ని మనం సంతోషంగా తీసుకుంటే, మనకన్నా లేని వాళ్ళు ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని చూసుకుంటే మనము యూ షుడ్ బీ హ్యాపీ, యూ షుడ్ ఫీల్ థ్యాంక్ఫుల్ టు ఆల్మైటీ ఫర్ గివింగ్ యూ లైఫ్ టు ఎంజాయ్. ఓకే, సో బీ హ్యాపీ. మనకున్న దాంట్లో సంతోషంగా ఉండడం, అదే హ్యాపీనెస్. అయితే ఆ, ఈ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు హ్యాపీ పీపుల్ అనే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, అక్రాస్ ది గ్లోబ్ మేబీ దే ఆర్ గుడ్ ఇన్ సోషల్ రిలేషన్షిప్. అందరూ ఫ్రెండ్లీగా, మనం మన సెల్ఫిష్ కాకుండా మేబీ సొసైటీ, చుట్టుపక్కల మన సొసైటీకి మంచి రిలేషన్షిప్స్, మనం నైబర్స్ అనేవండి సొసైటీలో ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. అలాగే దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ గ్రాటిట్యూడ్. అంటే మనకి ఎవరన్నా హెల్ప్ చేసినా, మన గురువులు అయినా, మనం ఆ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం అంటారు కదా. సో అది చూపించడం, అది చాలా మంది చేయలేరు. అది మనం చేయడం నేర్చుకుంటే యూ ఫీల్ ఆల్వేస్ హ్యాపీ. వెన్ యూ సే థ్యాంక్స్ టు అదర్ పర్సన్, హీ ఫీల్స్ హ్యాపీ అండ్ యూ విల్ ఆల్సో బీ హ్యాపీ. అలాగే దే ఆర్ ది పీపుల్ హూ ఆర్ ఫస్ట్ టు హెల్ప్ అదర్స్. మనం ఎదుటోడికి సాయం చేయాలంటే 100 ఆలోచిస్తాం కదా, అలా సాయం చేయడానికి ఎక్కువ ఆలోచించకుండా యూ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్. సో అటువంటిప్పుడు దెన్ యూ విల్ బి ఆటోమేటికల్లీ హ్యాపీ అండ్ యూ ఆప్టమిస్టిక్ అబౌట్ ఫ్యూచర్. నెగిటివ్ థింకింగ్ లేకుండా పాజిటివ్గా ఉంటుందని ఆలోచించేవాళ్ళు. అలాగే ప్లెజర్ అండ్ లైఫ్ ఇన్ ది ప్రెజెంట్ మూమెంట్. సో ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఆల్ ఓవర్ ది వరల్డ్, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంటే మనకి ఫ్యూచర్లో ఏమవుతుందో అనే బెంగ, పాత పాస్ట్లో ఏదో జరిగిపోయిందని బాధ, అవన్నీ లేకుండా ప్రజెంట్ మినిట్ని ఎంజాయ్ చేయడమే ఎవరి హ్యాపీనెస్. అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి పెట్టుకొని అది ఒక హ్యాబిట్గా, సో దే విల్ బీ యాక్టివ్ ఆల్వేస్. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్. అలాగే స్పిరిచువల్గా, మేబీ రిలీజియస్గా, దే ఆర్ పీపుల్ హూ డూ లాట్ ఆఫ్ సర్వీస్. అలాగే దే ఆర్ కమిటెడ్ టు లైఫ్ లాంగ్ గోల్స్. ఏదో ఒక గోల్ తీసుకొని దాన్ని చేసేవాళ్ళు. ఇటువంటి వాళ్ళందరూ అంటే దే ఐడెంటిఫైడ్ ది సెట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఆల్వేస్ హ్యాపీ ఇన్ ద వరల్డ్. ఓకే, దీనికి మంచి కొటేషన్ ఒకటి ఉంది. అంటే యూ కాంట్ చేంజ్ హౌ పీపుల్ ఫీల్ అబౌట్ యూ, సో డోంట్ ట్రై, జస్ట్ లివ్ యువర్ లైఫ్ అండ్ బీ హ్యాపీ. అంటే మనం ఎదుటోళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటారో అని మనం మనం జీవించక్కర్లేదు. మన గురించి మనం జీవించడం తెలుసుకుంటే ఆ హ్యాపీనెస్ మన దగ్గరే ఉంటుందన్నమాట. అయితే హ్యాపీనెస్తో పాటు ఇందాక అనుకుంటా ఆప్టిమిస్టిక్గా పాజిటివ్ థింకర్స్ అనుకుంటాం కదా. ఈ పాజిటివ్ థింకింగ్లో ఈ జనరల్గా ఈ 4 టైప్స్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఐ థింక్. అంటే మనం ప్రతి విషయాన్ని ఆలోచించేటప్పుడు పాజిటివ్గా ఉండి, మన పాస్ట్ లైఫ్లో పాజిటివ్ థింగ్స్ ఏం జరిగాయి ఒకసారి ఆలోచించుకున్నారు అనుకోండి, యువర్ ఫ్యూచర్ విల్ ఆల్సో బి థింకింగ్ పాజిటివ్లీ. అలాగే పెర్ఫార్మ్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్, ఇందాక అనుకున్నాం కదా, పెద్దలను గౌరవించడం, మేబీ గ్రాటిట్యూడ్ చూపించడం, అలాగే మేబీ సమ్ హెల్ప్ టు అదర్స్. సో అటువంటిప్పుడు దెన్ యూ విల్ ఆల్వేస్ థింక్ పాజిటివ్. అలాగే ప్రాక్టీస్ మైండ్ఫుల్నెస్, మెడిటేషన్ చేయడం, మీరు ప్రజెంట్ మినిట్ని ఎంజాయ్ చేయడం. ఈ 3-4 థింగ్స్ చేయడం మనం ప్రాక్టీస్ చేసుకుంటే మన హ్యాపీనెస్సే మనకు హ్యాబిట్ అవుతుంది. ఈ హ్యాబిట్స్ ఆఫ్ హ్యాపీ పీపుల్ చూడండి ఒకసారి, అంటే గుర్తుపెట్టుకోవడానికి: యూ టాక్ లెస్, తక్కువ మాట్లాడడం, ఎక్కువ వినడం. అలాగే ఇగ్నోర్ నాన్ సెన్స్, చుట్టుపక్కల చాలా జరుగుతుంటాయి అన్నెసరీ థింగ్స్, అన్నింటినీ మనం క్యారీ చేసుకోకర్లేదు. అలాగే లెర్న్ న్యూ స్కిల్స్. మనం ఎప్పుడైతే కొత్తదనం గురించి ఆలోచిస్తున్నామో మన మైండ్ పనిచేస్తూ ఉంటుంది. సో యూ విల్ ఆల్సో ట్రై టు బి ఫీల్ హ్యాపీ ఫర్ లెర్నింగ్ సమ్ న్యూ థింగ్స్. అలాగే హెల్ప్ లెస్ ఫార్చునేట్, ఇందాక అన్నట్టుగా అదర్స్కి హెల్ప్ చేయడం. కీప్ లాఫింగ్, మీకు కొన్ని వీడియోస్లో చెప్పాను అంతకుముందు, ఇది ఒక హ్యాబిట్ కింద మనం డెవలప్ చేసుకోవాలండి. అలాగే వేకప్ ఎర్లీ. ఇటువంటి హ్యాబిట్స్ని మనం డెవలప్ చేసుకుంటే యూ విల్ ఆల్వేస్ ఫీల్ హ్యాపీనెస్ ఇన్ యూ, అండ్ లైఫ్ ఈజ్ ఓన్లీ వన్ టైమ్ ఆఫర్. ఓకే, సో దీన్ని మనం ఎంజాయ్ చేద్దాం. సో బీ హ్యాపీ, థింక్ ఆల్వేస్ పాజిటివ్, అండ్ హెల్ప్ అదర్స్, షో గ్రాటిట్యూడ్ టు అదర్స్. ఓకే,
ఇదండి ఈ వారం వీడియోలో మీకు చెప్పదలుచుకుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ నెక్స్ట్ వీక్ విత్ డిఫరెంట్ టాపిక్.